పల్లెటూరు కేవలం మనుషులు నివసించే ప్రాంతం కాదు, దేశానికి వెన్నెముక్క. పచ్చని పొలాలు, కల్మషం లేని మనుషులు, ఆత్మీయత, ఇవి అన్ని కలిపితే పల్లెటూర్లు. అటువంటి ఊర్లు నేడు బీటలు వారుతున్నాయి. పాడి పంటలతో కలకలలాడాల్సిన పల్లెలు నేడు వలసలతో వెలవెలబోతున్నాయి. ఆకలి తీరక ఊరు వదిలి వెళ్తున్న అడుగుల చప్పుడు కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఇప్పుడు వినిపిస్తోంది. ఎమిగనూరు నుంచి మంత్రాలయం వరకు, ఆదోని నుంచి పత్తికొండ వరకు పల్లెలే ఖాళీ అవుతున్నాయి. ఇక మూటాముల్లే సర్దుకొని ఇంటిల్లిపాది వలసలు వెళ్తున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఏ గ్రామం చూసినా నిశ్శబ్దం రాజమేలుతోంది. వేముగోడు నుంచి గంజహల్లి వరకు వీధులన్నీ బోసిపోయాయి. ఒకప్పుడు పిల్లల కేరింతలతో, పెద్దల ముచ్చట్లతో సందడిగా ఉండే రచ్చబండలు నేడు వెలవెలబోతున్నాయి. కడుపు నింపుకోవడానికి కన్నతల్లి లాంటి ఊరిని వదిలి అపరిచిత ప్రాంతాలకు పయనమవుతున్నారు. వానదేవుడు కరుణించలేదు. ఫలితం సాగునీరు లేక పంటలు ఎండిపోయి పెట్టుబడి మట్టిపాలైంది. కళ్ల ముందే పంటలు మాడిపోతుంటే అన్నదాత గుండె చెరువవుతోంది. కూలీలకు పని దొరకడం గగనమైపోయింది. ఆకలి మంటలు తాళలేక పచ్చని పల్లెలను వదిలి ఎడారి లాంటి వలసబాట పట్టక తప్పడం లేదు. అక్షరాలు నేర్చుకోవాల్సిన పసిపిల్లలు అష్ట కష్టాలు పడటానికి వలస బండి ఎక్కుతున్నారు. బడిగంట వినాల్సిన చెవులకు వలస లారీల హార్న్లు వినిపిస్తున్నాయి. మరి పుష్కలంగా నీరు అందించాలంటే వేదవతి ప్రాజెక్టు నిర్మాణం తక్షణమే పూర్తి చేస్తే, ఈ వేదవతి నిర్మాణం పూర్తి చేయడం వలన 80,000 ఎకరాలకు నీరు అందుతుంది. 8 టీఎంసీల నీరు నిలువ ఉంటుంది. కాబట్టి ఈ ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు త్రాగునీటికి పుష్కలంగా మరి సాగు చేసేటటువంటి రైతాంగం ఉన్న, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వల్ల నిత్య కృత్యమైనటువంటి వలసలు, పల్లెల నుండి పట్టణాలకు వలసలు వెళుతా ఉన్న ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం, వలసలకు నిలయంగా మారినటువంటి పశ్చిమ ప్రాంతానికి వేదవతి ప్రాజెక్టు ఒక జీవనాడి. తక్షణమే వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించి తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి కోరుతాను. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి నిత్యం కరువు, కాటకాలు, రైతాంగ ఆత్మహత్యలతో మొత్తం కూడా ఈ ప్రాంతం ఎడారిగా మారడానికి సందర్భాలు కూడా అనేక సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో వలసలు నివారించాలంటే ఆర్డీఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ సంబంధించి 4 టీఎంసీలు, దాదాపు 40,000 ఎకరాలకు 2 పంటలు పండించే నీరు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఆర్డీఎస్ని పూర్తి చేయండి అని చెప్పి అనేక దఫాలుగా, అనేక ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంత రైతాంగం, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అనేక పోరాటాలకు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారు. కేవలం ఎన్నికల సందర్భంగా మాత్రమే మేము అధికారంలోకి వస్తే ఆర్డీఎస్ కుడికాల నిర్మాణాన్ని పూర్తి చేసి అది ప్రజలకు అంకితం చేస్తాం, రైతులకు అంకితం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు పూర్తిగా రైతుల ఓట్లు దండుకోవడానికి, ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయలేకపోవడం, ఈ ఆర్డీఎస్ ప్రాజెక్టుని నిర్వీర్యం చేయడానికి కారణం కూడా ఈ పాలక ప్రభుత్వాలని చెప్పి సందర్భంగా మేము అమ్మఒడి, నాడు నేడు అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వానికి ఈ వలస బిడ్డల చదువుల గురించి పట్టింపు లేదా? పేదవాడికి ఆసరాగా ఉండాల్సిన ఉపాధి హామీ పథకం అధికారుల నిర్లక్ష్యంతో అటకెక్కింది. నెల రోజులుగా పనులు లేవు. ఉన్న పనులకు నిధులు రావు. సొంత ఊరిలో పని ఉంటే మేమెందుకు పరాయి గడ్డపై కూలీలకు వెళ్తామని వలస జీవులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి నిధులు ఎటుపోతున్నాయి? క్షేత్రస్థాయిలో పనులు ఎందుకు జరగడం లేదు? కలెక్టర్లు, మంత్రులు సమాధానం చెప్పాలి అంటూ గొంతెత్తుతున్నారు. ఎన్నికలు వస్తే చాలు పశ్చిమ ప్రాంతాన్ని పసిడి ప్రాంతం చేస్తామంటున్న నాయకులు ఇప్పుడెక్కడా అని నిలదీస్తున్నారు. అభివృద్ధి అని డబ్బా కొట్టుకుంటున్న పాలకులకు ఈ కన్నిటి దృశ్యాలు కనిపిస్తున్నాయా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖాళీగా ఉంటామా, బయట చూడాలనుకున్నా మరి ఇంట్లో ఉంటాయి కదా పిల్లల కోసము. అంత గురించి వెళ్తున్నాం. 3 రోజులు పొలాన్ని తెచ్చుకునే దావలో ఏమైనా అప్పులు కట్టుకోవాలి అనే కట్టుకొని వెళ్తున్నాము. అప్పుడు అంత తిన్నంతా తెచ్చినంత అనే కట్టుకొని అదే వేరే కోసం వెళ్తున్నాము. ఇల్లు ఏం లేదు, ముందైనా కాళ్ళు ఉంటే ఏదో ఒకటి తీసుకొని బయట అవన్నీ లేకుండా చాలా ఇబ్బందులు అయినావు. ఇంటి పెడితే అన్నం ముందు పెట్టేటోళ్ళు లేరు. బడిలో పెడతారు, ఒక ఫుడ్ పెడతారు, మన 8 ఫుడ్ ఇబ్బంది పెడతారు పిల్లలకైనా. అందువల్ల ఇబ్బంది వాళ్ళే మేము సార్ వాళ్ళు ఇచ్చుకుంటున్నాం కదా, మేము ఇంత తెచ్చిపెట్టుకుని ఇబ్బంది అని తీసుకెళ్తున్నాము. కాలు
అప్పులు కడతామని. మరి తినేదానికి ఏం లేదంటే తింటున్నాను. అప్పులు బాగున్నాయి. ఎవిగనూరు నుంచి మంత్రాలయం వరకు వలసల జాతర సాగుతున్న ఏ ఒక్క ప్రజా ప్రతినిధి ఆపి భరోసా ఇవ్వడం లేదు. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా మొద్దు నిద్ర వదిలి స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. పాలకులు ఏసీ గదిలో నుంచి బయటకొచ్చి క్షేత్రస్థాయిలో ఈ కన్నీటి గాథలను చూడాలని ప్రైమ్ లైన్ కోరుతోంది.